పుట్టింటికి వెళ్ళొచ్చని ఇంట్లో గోల చేస్తున్నారా? పిలిచినా పిలవకపోయినా నలుగురి ఇళ్లకి వెళ్ళొచ్చని సాక్షాత్ ఆ అమ్మవారు ఆనాడే దక్షయజ్ఞం సమయంలో చెప్పింది. పుట్టింటికి వెళ్ళొచ్చు. కారణం ఏంటంటే వివాహ సమయంలో చతుర్థి భక్తి వేయకుండా కన్యాదానం చేశారు కాబట్టి భర్త కాని తన అత్తమామలు కాని ఎలాంటి అభ్యంతరం పెట్టడానికి వీలు లేదు. మీ ఇంట్లో ఇవి నిత్యం జరుగుతూ ఉంటే మీ అంత ఐశ్వర్యవంతులు ఇక ఉండరు అని గుర్తు. మీరు ఊహించకుండా ఒక అతిథి కాని సువాసిని కాని ఒక వేద పండితుడు కాని అతిథి సత్కారం కోసం రావచ్చు. పూజ గదిలో మీరు చూస్తూ ఉండగానే ఒక పుష్పం పటం మీద నుంచి జారి కింద పడితే ఏదో మంచి జరుగుతోందని గుర్తు. ఇంట్లో వివాహం కాని ఆడపిల్లలు ఉన్నట్లయితే, వివాహం ఆలస్యం అవుతూ ఉన్నట్లయితే శ్రీ మహాలక్ష్మి పూజ కానీ లేదా శ్రీ సూక్తం కానీ ప్రతిరోజు విడవకుండా చేసుకుంటే శీఘ్రంగా వివాహ ప్రాప్తి కలుగుతుంది. రుక్మిణి కళ్యాణం ఇక తిరిగే లేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తిరుమల క్షేత్రం దర్శించుకుంటే మీరు తొందరగా ఫలితాన్ని పొందగలరు.